హలో క్రికెటర్స్, అందరికీ హ్యాపీ దివాళీ. ఇవాళ జరగబోయే కౌంటీ మ్యాచ్ విజయవాడ వర్మకి శ్రీకాకుళం భాను గిల్కి. మరి కౌంటీ ఏంటో తెలుసుకుందాం పదండి. ఫేస్ టు ఫేస్ ఎవరు కొడతారు? సింగిల్ గా వర్మనే కొట్టేస్తాడు. బౌలింగ్ కి వర్మ, బ్యాటింగ్ కి భాను. ఫస్ట్ బాల్ ఆఫ్ ది కౌంటీ మ్యాచ్. కవర్స్ మీదుగా ఒక్క పరుగు, లాంగ్ ఆఫ్ మీదుగా మరొక సింగిల్. వికెట్ పడే అవకాశం, క్యాచ్ డ్రాప్ బై కీపర్. మరొకసారి భాను నుంచి భారీ షాట్, పెద్ద సిక్స్. చక్కటి బంతి, చక్కటి కంబ్యాక్ వర్మ నుంచి. బ్యాట్స్మెన్ నుంచి రెండో పరుగు ప్రయత్నం, రన్అట్ ఉందా? లేదు, 2 runs. గ్రేట్ బౌలింగ్ బై వర్మ, ఫస్ట్ వికెట్ గాన్. మరొకసారి కవర్స్ మీదుగా చక్కటి షాట్, లారీకి తగిలి 2 పరుగులు. బై రన్నర్ బయట ఉండడం వల్ల కీపర్ చేసి స్టంప్ అవుట్ చేశాడు. సెకండ్ వికెట్ గాన్. మరొక డాట్ బాల్ వర్మ నుంచి. ఉల్టాస్ బంతి స్క్వేర్ లెగ్ మీదుగా గట్టుకు తగిలి బౌండరీ వెళ్ళలేదు, 2 పరుగులు. మరొకసారి స్క్వేర్ లెగ్ మీదుగా భారీ షాట్, 6 runs. మరొకసారి గట్టుకు తగిలి వర్మ చేతుల్లోకి బంతి వచ్చింది, 1 పరుగు మాత్రమే. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆఖరి బంతి కవర్స్ మీదుగా 1 పరుగు. 3 ఓవర్లకు 32 పరుగులు టార్గెట్. వర్మ కొడతాడు లేదో చూద్దాం. ఫస్ట్ బాల్ ఆఫ్ ది సెకండ్ ఇన్నింగ్స్. భాను నుంచి చక్కటి బంతి, 1 పరుగు. రెండో బంతే గాల్లోకి వర్మ నుంచి. ఫస్ట్ వికెట్ గోన్. మరొకసారి స్క్వేర్ లెగ్ మీదుగా చక్కటి షాట్, 4 runs. అలాగే కవర్స్ మీదుగా సింపుల్ గా 2 runs. మరొకసారి లెగ్ స్టంప్ మీదుగా భారీ షాట్ వర్మ నుంచి, పెద్ద 6. ఇది ఇంకా పెద్దదనే చెప్పాలి. మరో 6 లెగ్ స్టంప్ మీదుగా. మ్యాచ్ ఆల్మోస్ట్ వచ్చేసిందనే చెప్పాలి. మరొకసారి లాంగ్ ఆన్ మీదుగా ఫ్లాట్ గా బంతి. చక్కటి ఫీల్డింగ్ ద్వారా 2 పరుగులు మాత్రమే. మరొకసారి లాంగ్ ఆఫ్ మీదుగా గాల్లో కొట్టి రెండో వికెట్ కోల్పోయాడు వర్మ. ఇంకా 1 వికెట్ మాత్రమే ఉంది. 8 పరుగులు కావాలి 6 బంతుల్లో. లాంగ్ ఆన్ మీదుగా కేవలం 1 పరుగు మాత్రమే. 7 పరుగులు కావాలి 5 బంతుల్లో. ఇట్స్ ఏ డాట్ బాల్. 7 పరుగులు కావాలి 4 బంతుల్లో. కొట్టే ప్రయత్నంలో టాప్ ఎడ్జ్ కీపర్ చేతిలోకి బంతి, ఆల్అౌట్ అయ్యాడు వర్మ. వాట్ ఏ మ్యాచ్. శ్రీకాకుళం భాను గిల్ వాన్ ద మ్యాచ్. గ్రేట్ బౌలింగ్ బై భాను. వెల్ ప్లేడ్ అండ్ కంగ్రాచులేషన్స్. Do follow and subscribe for County Cricket.